జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జగిత్యాల నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. 2001 నుండి 14 వరకు అల్పెరగని పోరాటాలు చేసి 1200 మంది బిడ్డలు చనిపోయి మరి వేలాది మంది జైలు పాలై త్యాగాలు చేసి తెలంగాణను సాధిస్తే నేనే తెలంగాణ తెచ్చినా నేనే వీరుని సూర్యుని అని చెప్పుకున్న కేసీఆర్ గారు మరి ఉద్యమకారులందరినీ కూడా తొంగలో పెట్టింది. మరి ఉద్యమకారులందరినీ తొంగలో తొక్కితే మరి ఏంది ఉద్యమకారుడు అని చెప్పుకొని ఉద్యమకారుడు నమ్మి గద్దెక్కిస్తే ఇలా నానా కష్టాలు బట్టి ఉద్యమకారులను పట్టించుకోకుండా 10 సంవత్సరాలు మరి పక్కన పెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను గద్దె దింపాలి, ఉద్యమకారులందరం ఏకమవ్వాలని ఒక కంకణంతో కేసీఆర్ ఓడగొట్టి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చెప్పింది, ఎలక్షన్ల ముందు తెలంగాణ ఇచ్చింది మేమే, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షను, అదేవిధంగా గుర్తింపు కార్డిచ్చి ఆదుకుంటానని మాటిచ్చి మబ్బపెట్టి ఓట్లు వేయించుకొని మరి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఉద్యమకారులను అణచివేస్తూ ఉన్న పరిస్థితి. మరి ఉద్యమ సంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్రంలో కూడా 10-12 సంఘాలు మరి అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేసిన మరి సంఘాలను తొంగలో దక్కే ప్రయత్నం చేసి మరి ఆట ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టి మరి ఉద్యమ బిడ్డ కేసీఆర్ బిడ్డ అయినప్పటికీ ఆ పార్టీలో ఎమ్మెల్యేస్గా చేసినప్పటికీ మరి అప్పుడు అక్కగారు పార్టీకి కట్టుబడి పనిచేశారు. కాబట్టి పార్టీలకు వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అన్ని అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా అవసరం అన్న ఉద్దేశంతో మరి తెలంగాణ రక్షణ సేన అన్న పార్టీని పెట్టి స్థాపించి అన్ని అంశాల మీద కొట్లాడుతూ కానీ ప్రత్యేక అంశము ఉద్యమకారుల అంశాన్ని తీసుకున్నారు కల్వకుంట్ల కవితక్క గారు. ఎందుకంటే ఉద్యమకారులు లేకుంటే ఈ రాష్ట్రం లేదు. ఇవాళ మరి రాజ్యాలు వెళ్తున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులు. కాబట్టి కల్వకుంట్ల కవితక్క గారు ఖచ్చితంగా భూ పోరాటంతో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఈ జూలై నెలలో వచ్చే నెల 2వ తారీఖు రోజు మరి ఉప్పల్ బగాయత్ హైదరాబాద్లో తెలంగాణ భూ పోరాటం చేపడతా ఉంది. అక్కగారి ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. కాబట్టి జగిత్యాల జిల్లాలో కానీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ